హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా బ్రెడ్ అండ్ కస్టర్డ్ తోటి డెజర్ట్ చేసి పెట్టండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇక ఎడ్జెస్లోని బ్రౌన్ కలర్ పార్ట్ని ఇలా కట్ చేసేసుకొని ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని 4 పీసెస్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ, 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను. దీన్ని హీట్ అవ్వనివ్వాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కానీ లేదంటే మొత్తం ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ రెండు నేను మిక్స్ చేశాను. ఇది హీట్ అయ్యాక మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మిగతా బ్రెడ్ని అంతటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు వేసేసుకొని వీటిని కాగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు ఇక్కడ ఇది కస్టర్డ్ పౌడర్ అండి. ఇక్కడ వెనిలా ఫ్లేవర్ని అయితే తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని తర్వాత ఇందులో 1/2 టీ గ్లాస్ పాలు అనేది వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎక్కడ ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని మనం ఎక్కడ ఉండలు లేకుండా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేలోపు మనకి స్టవ్ మీద పాలు కూడా కాగుతూ ఉంటాయి. ఇప్పుడు దీనిలో మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అంటే ఒక 1/2 కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా చూసుకోవాలండి. ఇది త్వరగా అడుగంటిపోతుంది. ఎక్కడ అడుగంటకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని, క్రష్ చేసుకున్న క్యాషూ బాదం పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిద్దాం. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది మనం కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది కలుపుతూ చల్లార్చుకోవాలండి, లేదంటే పైన ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది. అందుకని కంప్లీట్గా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఈ విధంగా చల్లారిపోయాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. దీనిపైన రెడీ చేసుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని వేసేసుకుందాము. తర్వాత మళ్ళీ బ్రెడ్ లేయర్ని, తర్వాత కస్టర్డ్ని ఇలా వేసుకొని పైన ఈ క్యాషూ బాదం పౌడర్తో గార్నిష్ చేసేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుందండి. ఇక దీన్ని ఒక 1 అవర్ పాటు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా కూడా తినొచ్చు.